23వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇంటి గొప్ప సాక్ష్యం ఎంత బాగుంటుంది కదా వింటుంటే. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఏ దోషం లేకపోతే ఎంత సంతోషం కదా. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అంటే ఎటువంటి వంకర మాటలు కానీ వంకర చేష్టలు కానీ ఏది కూడా నేను చూడలేదు అని అంటున్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు లేదు అని అంటే అతని దేవుడు తోడై ఉన్నాడు. మరి నీకు నీ దేవుడు తోడై ఉంటే ఇక్కడ మనం గమనించాలి. మరి నీలో ఎటువంటి బలహీనత మరి ఇతరులు ఎత్తి పట్టి చూపించలేరు. ఎప్పుడు అని అంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. నిజంగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల హృదయాలు చూసి కాదు, కానీ మరి వాళ్ళ హృదయాలు చూస్తే వాళ్ళు మరి భ్రష్ట స్వభావం కలిగిన వారు, వాళ్ళ పాపము మరి తిరుగుబాటు కదా. ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో తిరుగుబాటు చేశారు కదా. నీళ్లు లేవని, ఆహారం లేదని కదా, ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. మరి చేసి సనిగారు అన్ని చేశారు. కానీ మరి వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడా దేవుడు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మరి వారిని ఆ విధంగా అటువంటి ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉండాలనే ఉద్దేశం కలిగి మాటలు మాట్లాడుతున్నాడు. నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే ఎవరు కూడా ఏలెత్తి చూపించే వారిగా నా పిల్లలు ఉండకూడదు అని. ఆ విధంగా అందుకనే ఈ మాటలు ఇక్కడ రాసినట్టుగా మనము గమనించవచ్చు కదా. తను పరుచుకున్న మరి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. అయితే ఆయన పిల్లలు మరి నిజంగా నిర్దోషులుగా ఉండాలని, మరి నిష్కలంకులుగా ఉండాలని దేవుడు ఈ మాటను రాశాడు. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతి. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చెప్పాలి? అబ్రహాము గురించి. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? దేవుణ్ణి. ఇక్కడ అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కదా. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు అబ్రహాము మరి చూడగలిగాడు కదా. అబ్రహాము దేవుని నమ్మాడు అంటే విశ్వాసం ఉంచాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అయితే మరి అదే విధంగా కీర్తనలు చూస్తున్నాము. 32వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి చదువు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అబ్రహాము దేవుడిని నమ్మాడో తన అతిక్రమములు అక్కడ విడిచిపెట్టినట్టుగా మనము చూసుకోవచ్చు కదా. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందాడు. ఎవరు అంటే అబ్రహాము. మరి నువ్వు దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్మినప్పుడు నీలో ఉన్న ప్రతి అతిక్రమము, నీలో ఉన్న ప్రతి పాపములను కూడా నువ్వు విడిచిపెట్టాలి. మరి అదే విధంగా ఇక్కడ మనం 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిజంగా అబ్రహాము దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డాడు కదా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరి అబ్రహాము ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఈ ఉదయ కాలము నిజంగా ఏ విధంగా అయితే అబ్రహాము దేవుని నమ్మాడో, విశ్వసించాడో, మరి నీవు కూడా అటువంటి జీవితం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా యెషయా 61:10 వచనాన్ని ఒకసారి చదవమ్మా. శృంగారమైన పాద ధరించుకొని
శృంగారమైన పాక ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శృంగారమైన బాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, మరి ఆభరణంలో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె. ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ విధంగా అయితే అలంకరించుకుంటారో, ఏ విధంగా అయితే రెడీ అవుతారో, నిజంగా పెళ్లికి వచ్చిన వారందరిలో కూడా వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే అది వారి ప్రత్యేకమైన దినం కదా, వారు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా. అయితే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి, అంటే అటువంటి అలంకారమైన జీవితం మనము కలిగి ఉండాలని యుదే కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎప్పుడైతే రక్షణ వస్త్రములు మనం ధరించుకొని మనం అలంకరింపబడినట్లయితే, అంటే దేవుని అనుసరించి నిజంగా ఎవరైనా మరి ఇతరులు మనం అరే మీరు క్రైస్తవులు, నిజంగా మీరు దేవుని బిడ్డలు అని ఎప్పుడైతే మన గురించి అంటారో అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి. ఇందాక నీలిమమ్మ గారు చెప్పినట్టుగా తన అధికారి మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, పైకి వెళ్ళి ప్రార్థన చేస్తు అంటే ప్రతిసారి కానీ తనకు అర్థమైంది ఏంటంటే తను మరి క్రీస్తు బిడ్డ అని తను అర్థం చేసుకున్నాడు. అంటే అటువంటి మరి ఇతరులు మనల్ని చూసినప్పుడు మరి ఏ విధంగా అయితే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు మరి వస్త్రములు మరి పెళ్లి వస్త్రములు ధరించుకుంటారో ఆ విధంగా మనము రక్షణ వస్త్రము ధరించుకున్నప్పుడు అక్కడ ఏమంటుంటే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహాము కూడా ఇటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎప్పుడు అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నువ్వు రక్షణ పొందిన నీ ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడి మరి దేవుని మహిమార్థమే జీవించాలని దేవుడు ఇదే కాలము వాక్యం ధర్మాలతో మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా ఇర్మియా చూసుకుందాము, 23:6 ఒకసారి. అతని దినములలో యూదా రక్షణ నొందెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అతని దినములలో యూదా రక్షణ నొందును. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్రీస్తుని గురించి వ్రాయబడినట్టుగా మనము గమనించాలి కదా. ఇక్కడ యూదా మరి ఆయన దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడను. నిజంగా మరి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించిన తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయన మరి యూదాలో రక్షణ, నిజంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలిగింది కదా. తన ప్రాణమును మన కొరకు అర్పించాడు కదా. అక్కడ నుండి మనకు రక్షణ కలిగి ఒకసారి మనం చూసుకుందాము. కాబట్టి విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా మరి నిర్దోషిగా ఉండాలి అని అంటే ఇది మరి క్రీస్తును బట్టి మనకు కలుగుతుంది. మరి 1 కొరింథీ 1:30 ఒకసారి చూసుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం చూసుకున్నట్లయితే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు. దేవుని మూలముగా, తండ్రి మూలముగా మనము క్రీస్తును కలిగి ఉన్నాము కదా. క్రీస్తును కలిగి ఉన్నాము. అయితే ఎప్పుడైతే నువ్వు క్రీస్తును కలిగి ఉంటావో నీవు రక్షణ పొందుకున్న వాడుగా నీవు ఉంటావు. మరి ఫిలిప్పీ 3:9 ఒకసారి చదవము. చివరిగా ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని
క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అడుగుడు నిమిత్తం. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇదే కాలం మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు గురించి మనం పౌలు చరిత్ర చూసుకున్నట్లయితే ఆయన ధర్మశాస్త్ర విషయంలో నిష్ట కలిగిన వాడు, అంటే ఏది కూడా తప్పిపోకుండా నెరవేర్చేవాడు. అటువంటి వాడు ఏమంటున్నాడంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి, అంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు కానీ క్రీస్తు నందలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నమ్ముతావో, ఆ నీతి గలవాడవై ఆయన యందు అగపడు నిమిత్తము దేవుని నీతి మనలో అగపడాలి అని ఈ పౌలు భక్తుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మొదటిగా మనం చూసుకున్నాం కదా సంఖ్యాకాండము మరి 23లో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఏదైతే ఆశ కలిగి మరి మాట్లాడాడో ఆ మాటలు నెరవేర్చబడాలి అని అంటే నువ్వు క్రీస్తును అంగీకరించిన దానిగా, క్రీస్తును అనుసరించిన దానిగా నువ్వు ఉంటే అవి నెరవేర్చబడతాయి. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తే నీలో ఏ దోషము కూడా ఎవరు చూడలేరు. ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి అటువంటి మరి సాక్ష్యము నీవు పొందుకుందువు గాక. దేవుడు నీకు తోడై నీ ప్రతి మార్గం అంతట్లో నిన్ను నడిపించును గాక. అబ్రహాముకు ఏ విధంగా అయితే తోడుగా ఉండి దేవుడు నడిపించాడో, మరి పౌలును మనం చూసుకున్నాం. పౌలుకి ఏ విధంగా అయితే తోడై ఉండి నడిపించాడో దేవుడు నిన్ను కూడా నడిపించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా కళ్ళు మూసుకొని